అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోంతా తుఫాను కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసింది. రైతాంగాన్ని తీవ్ర నష్టాన్ని కల్పించింది. కుందు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కుందు నది పరివాహక ప్రాంతం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల నుంచి వచ్చేటువంటి ఈ కుందు నది ఏరు ఒకసారిగా ఉప్పొంగింది. ప్రధానంగా మనకు ఈ పైన కనిపించేటువంటి చెట్టు ఇది సుమారుగా 15 అడుగులు లోతు ఉన్నటువంటి అంశం. నీటి ప్రవాహం ఎంత వేగంగా పోతుందో మనకు స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తుంది. అయితే వాగు ఉప్పొంగిన తర్వాత మోంతా తుఫాను ఉమ్మడి కర్నూలు జిల్లాను దాటేసిన తర్వాత ఎగువ ప్రాంతాల్లో పడ్డటువంటి భారీ వర్షానికి వరద ఉప్పొంగినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎంతటి ఎత్తున సుమారుగా 8 అడుగుల పైన మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనిపించడానికి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే నీటి ప్రవాహం ఎంత ఎత్తుకు వచ్చింది అని చెప్పడానికి ఈ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నిదర్శనం. సో మనిషి కంటే పైగా ఒక్కసారిగా వరద ప్రవాహం ఉప్పొంగడంతో ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి, నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ పొట్టతో ఉన్నటువంటి వరి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఇది చూసినట్లయితే ఈ కంకి 15-20 రోజుల్లో కంకి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా వరద ముంచెత్తింది. ఈ పరిస్థితి దీని నుంచి తేరుకొని మళ్ళీ తిరిగి ఈ కంకి వస్తుందా లేదన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. స్పష్టంగా మనం కనిపిస్తున్నాం పొట్టతో ఉన్నటువంటి ఈ కంకి వరి పంట కంకి కాసేటువంటి సమయంలో ఒక్కసారిగా నీటితో జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా వర్షం తుఫాను వెళ్ళి 48 గంటలు పూర్తయిన ఆ నీటి గాయం ఇక్కడ ఉన్నటువంటి వరద బురద మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో మొత్తంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం కనిపిస్తుంది. కనుచూపు మేరలో మనకు కనిపించేటువంటి ఈ పంట పొలాలన్నీ కూడా వరితో ఉన్నటువంటి పరిస్థితి. వందలాది ఎకరాలు నీట మునిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు అధికార యంత్రాంగం ఇంకా పంట నష్ట పరిహారం పైన, పంట నష్టం అంచనా మీద కూడా ఇంకా లెక్కలు వేసేటువంటి పరిస్థితి ఉంది, అంచనాలు వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ గ్రౌండ్కి వచ్చి అంటే గ్రామీణ స్థాయిలో జరిగినటువంటి పంట నష్టాన్ని దీన్ని అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో మాట్లాడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు జిల్లాలో మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాలు పంట నష్టం జరిగి వరి పంట కంకి కాసేటువంటి సమయంలో నష్టపోయినటువంటి పరిస్థితి అటు చూస్తే, ఇటు ఆల్రెడీగా కంకి వచ్చినటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లోనే ఇంకొక నెల 45 రోజుల్లో పంట కోసేటువంటి దారికి వచ్చిన నేపథ్యంలో కంకి బయటకు వచ్చి వరి కంకులు కోసేటువంటి సమయం కూడా ఆసన్నమవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. మనం పంటను చూసినట్లయితే ఇక్కడ చూడండి, పూర్తిగా మనం కనిపిస్తున్నటువంటి పంట కంకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ కంకి వచ్చేటువంటి సమయంలో రైతు కళ్ళలో ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే తన పడ్డటువంటి కష్టానికి ఒకవైపు పంట నష్ట పరిహారం, ఒకవైపు నష్టం కలిగించేటువంటిది అంటే నకిలీ విత్తనాలు కూడా రైతుకు ఎప్పుడు కూడా నష్టం చేస్తుంటుంటాయి. కానీ ఇలా మంచిగా వచ్చేటువంటి కంకి ఏదైతే కనిపించిందో, ఈ పంట పొలం అయితే కనిపించిందో, ఆనందం చెప్పలేనిది. దీనికోసము 3 నెలల పాటు కంటి మీద కొనుక్కు లేకుండా తెల్లవారుజామునే పంట పొలానికి వచ్చి అదును చేసి పదును చూసుకొని పంట వేసినటువంటి సమయంలో చేతికి వచ్చినటువంటి పంట ఒక్కసారిగా మోంతా తుఫాను కుందు నది ప్రవాహానికి ఇలా వాలిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మనతో మాట్లాడడానికి రైతు ఉన్నాడు. చెప్పండి పెద్ద, మీ పరిస్థితి ఏంది? ఎప్పుడు వరద వచ్చింది? ఎన్ని ఎకరాల్లో పెట్టారు? 3 ఎకరాలు వరి పెట్టాము సార్. నిన్న వచ్చినాయి సార్ మాకు నీళ్ళు అయితే ముందు నుంచి. ఈ నీళ్ళు రావడం వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఎంతవరకు మాకు నష్టపరిహారం కట్టిస్తుందో ఏం తెలియలేదు ఇంతవరకు అయితే అలా ఉన్నాం సార్. అంటే వరి పంట కంకి వచ్చేదాకా, చేతి కోసేదాకా ఎంత పెట్టుబడి అవుతుంది? పెట్టుబడి అయితే ఇప్పుడు 25,000 దాకా పెట్టినాం సార్. ఒక ఎకరాకు వచ్చేసి ఇంకొక 10-15,000 దాకా ఉంది సార్. ఒక రౌండ్ మందు కొట్టాలా, ఇంకా కోత కూలీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి సార్. ఇంకా పంట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ వరద రాకుండా ఉంటే ఎన్ని రోజుల్లో ఈ పంట మనం చేతికి వచ్చేది? 40 రోజుల కల్లా వచ్చేస్తుంది సార్. ఇంకా డిసెంబర్ 1st వీక్లో అయిపోతుంది, కోత కటింగ్ పడుతుంది. అదే సార్. ఇప్పుడు మీరు పంట పొలం ఎప్పుడు కూడా మీ నది పరివాహక ప్రాంతంలో ఉంది కదా, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా మీకు? ఎప్పుడు రాలేదు సార్. వచ్చినా సెప్టెంబర్ ఆ టైంలో వస్తుంది ఒక్కోసారి. ఈ ఏడు ఇప్పుడు నవంబర్ వస్తుంది, నవంబర్లో వచ్చింది, ఇదే ఫస్ట్ టైం సార్. ఇప్పుడు
నవంబర్లో ఇంతవరకు ఎప్పుడు రాలేదు మళ్ళీ. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఎకరాకి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నారు. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారు? మేము 4 ఎకరాలు పెట్టాం సార్ మొత్తం. 4 ఎకరాలు. 4 ఎకరాలకు సంబంధించిన సుమారు 1,00,000 పైన పెట్టారు. ఈ 1,00,000కి సంబంధించినటువంటి అప్పు తెచ్చారా లేకపోతే ఏంటి? అప్పే సార్, అప్పు తెచ్చాం సార్. గోల్డ్ లోన్ తీసుకున్నాం, గోల్డ్ లోన్ పెట్టాం. మరి ఒకవైపు కళ్ళ ముందే పంట వాలిపోయింది, చేతికి వచ్చే పరిస్థితి లేదు, తీసుకున్నటువంటి అప్పు తీర్చేది ఎలా? ఏం చేయాలి సార్, ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేం కదా సార్. ఇంకా మామూలు ఇంకా మళ్ళీ పెడుతుండాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే కదా సార్. దానికైతే ఏం చేయలేము ఇంకా. అది సార్, ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే మేలు మాకు. ఒకవేళ ఈ వరద రాకుండా పంట చేతికి వచ్చింటే ఎలాంటి పరిస్థితి ఉండేది? ఆనందమే కదా సార్. వరి బాగా పండుతుంది, కోతకు వస్తాయి. ఎట్లా అవి వడ్లు కూడా రేట్ లేవు సార్. 1,200 ఉండేది వడ్లు కూడా. వానకారు వడ్లు కూడా కటింగ్ కోత టైంలో 1,200 ఆ బగులనే పోయేది. కనీసం 1,600 1,800 పోతే మాకు గిడతా సార్. ఏమంటే మేము పొలం ఉంది, మానకలేక రైతాంగం కాదు సార్, ఇంకా మానకలేక వేస్తున్నాం అట్లే. ఇప్పుడు ఒకవైపు వరద ఇబ్బంది పెట్టింది, వరద పంట నష్టాన్ని మొత్తం తెచ్చిపెట్టింది. ఇంకోవైపు పంట పండింటే మీరు చెప్పినట్లు గిట్టుబాటు ధరగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదే వర్షం అనుకోకుండా వచ్చింది. అది ప్రభుత్వం ఆదుకోవాలి సార్ మాకు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం ఆదుకుంటే కొంచెం మేలు అవుతుంది. అంటే మరోవైపు మనకు గిట్టుబాటు ధర లేదు అనేసి ఒకటి మాట మాట్లాడుతున్నాం. అసలు ఈ వరి పంటకి ఎందుకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉందంట? అది తెలియదు సార్, తెలియాలి. వరి తినడం కూడా, రైస్ తినడం తగ్గించినారు సార్ ఎక్కువ జనాలు కూడా. ఈ షుగర్ అని అట్లా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అట్లా కొంచెం అట్లా అదే ఒక విధంగా ఉంది. రైస్ తినడం కూడా తక్కువైంది అలా. సార్, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మాకైతే గిట్టుబాటు ధర ఉండాలి. ఇప్పుడు నష్టపరిహారం ప్రస్తుతానికైతే నష్టపరిహారం చేస్తే ఏదైనా బాగుంటుంది సార్. అంటే గతంలో పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఎంత పరిహారం ఇచ్చింది, ఇప్పుడు ఎంత కావాలని కోరుకుంటున్నారు? మాకు గతంలో అంటే ఈ టైంలో రాలేదు సార్. వచ్చినా కూడా అప్పుడు వచ్చిన 6,000 దాకా అట్లా ఇచ్చినారు సార్ ఎకరా మీద. ఇప్పుడు నోటికి వచ్చే టైం సార్. ఇప్పుడు ఇంకా ఇది వస్తుందో రాదో తెలియదు సార్. అప్పుడు అయినా సగం పంట వస్తానే అది. ఇప్పుడు ఈ పంట వస్తుందో రాదో ఎవరికి ఏం తెలియలేదు సార్. పెద్దలు కూడా చెప్పలేకుండా ఉన్నారు. కింద పడిపోయిందా, నల్లగా వస్తుందేమో అని అట్లా ఆలోచన చేస్తున్నారు. అయితే ఇంకా తెలియదు సార్. ఇప్పుడు ఒకవైపు చూసాం మనము, చేతికి వచ్చిన అంటే పొట్ట కాసేటువంటి పరిస్థితి అది పోతుంది అంటారు సార్. పొట్ట వచ్చినది అయితే ఇది ఎన్నెళ్ళింది కదా, ఏమన్నా సగం పోయినా సగం ఏమన్నా వస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారు సార్. సరే, ఇటుపక్క పెట్టినటువంటి ఈ 2 ఎకరాలకు సంబంధించి మీకు వచ్చే అవకాశం ఉందా? ఇది ఇంకా చెప్పలేం సార్, నమ్మకాలు కమ్మి సార్ అది. అది అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా వరద బురదే కనిపిస్తుంది. ఒకవేళ తేరుకొని కాస్తంత ఊరుట కనిపిస్తే పంట చేతికి వచ్చే ఛాన్స్ ఉందా? కష్టం సార్. ఇంకా గాలి ఇప్పుడు నవంబర్లో తుఫాన్లు ఉంటాయి సార్. మళ్ళీ ఇప్పుడు కార్తీకాలం అనేది కదా ఇది. ఈ టైంలో ఉన్న మామూలుగా తుఫాన్లు ఆ టైంలో వస్తాయి, కోత టైంలో వస్తాయి. అలా మామూలుగా బాగుంటేనా అన్న పైన వస్తాయి. అది ఇప్పుడే పోయింది, ఇంకా ఏమొస్తుంది ఇంకా ఏం తెలియదు సార్. ఇంకా అర్థం కావట్లేదు. మొత్తం చూసుకుంటే చేతికి వచ్చినటువంటి పంట మొంతా తుఫాను ముంచెత్తింది. ఎప్పుడు కూడా ఒకవేళ వర్షము వరదలు వచ్చినా మాకు సెప్టెంబర్లో వచ్చేది, కానీ అక్టోబర్ చివరిలో రావడం, చివరి మాసంలో పూర్తిగా పంట చేతికి వచ్చేటువంటి సమయంలో మన చేతికి వచ్చినటువంటి కంకులు వరి పంట అంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం మోకాళ్ళ లోతు పైనే నిన్నటి వరకు పూర్తి స్థాయిలో పంట మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది, ఇబ్బంది పడింది. మనం ఈ నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకం పెద్ద ఎత్తున కూడా వరి పంటలు నాశనమయ్యాయి, పంట పొలాలు నాశనమయ్యాయి, మిరప నాశనమైన పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా గాలివాన బీభత్సం, మరోవైపు కుందు నది ఉప్పొంగడం, పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పంట పొలాలన్నీ కూడా పచ్చటి నేల, వరి పంటతో ఉన్నటువంటి పరిస్థితి, అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు అహర్నిశలు కంటి మీద కొనుక్కు లేకుండా వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి పంట ఈరోజు నీట మునిగిపోయిన మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మనకు ఎదురుగా కనిపించేటువంటి పంట, ఇటు సైడ్ చూస్తే వరి కాస్తంత ప్రకృతి ఎఫెక్ట్కి కాస్త నిలబడగలిగినప్పటికీ ఈ పక్కనే ఉన్నటువంటి చూస్తే సుమారుగా అర ఎకర పైన నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం పూర్తిగా బురదమయమైనటువంటి పరిస్థితి, వాలిపోయినటువంటి సిచ్యువేషను మనం చూస్తూ ఉన్నాము. పంట నష్టం జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అడుగు తీయాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం పంట పొలంలో చూసినటువంటి సిచ్యువేషన్
ఎలాంటి ఉందో మన కళ్ళకు అద్దినట్లు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. గంగన్న సిద్ధయ్యకు సంబంధించినటువంటి పంట పొలంలో ఉన్నాం. మనకు స్పష్టంగా కనిపిస్తుంది వరి పూర్తిగా వాలిపోయినటువంటి పరిస్థితి. కనీసం పంట పండనటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. సుమారుగా 1-2 ఎకరాల్లో ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా నంద్యాల కుందు నది పరివాహక ప్రాంతంలో ఇలా వాలిపోయినటువంటి పంట పొలాలని స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 6 కాలం కష్టపడి పంట కంకి బాగా కాసింది, వరి బాగా పండుతుంది, చేసినటువంటి కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశపడ్డ రైతుకి పెంతా తుఫాన్ మిగిల్చినటువంటి గాయానికి స్పష్టమైనటువంటి నిదర్శనం ఇది. మనతో మాట్లాడడానికి రైతు గంగన్న ఉన్నాడు. చెప్పండి గంగన్న, ఎన్ని ఎకరాల్లో వేశారు పంట పొలము, ఏంటి పరిస్థితి? ఒకసారిగా ఈ తుఫాన్ 5 ఎకరాలు చిన్న సార్. ఇది అంతా పడిపోయింది, 1 ఎకరం పడిపోయింది సార్. అది అక్కడ ఇక్కడ అంతా మొత్తం దీన్ని నష్టపరిహారం గవర్నమెంట్ కట్టాలని కోరుకుంటున్నాం సార్. అంటే అసలు మీరు వరి పంట వేయడానికి ఎంత పెట్టుబడి పెట్టుంటారు, ఏంటి పరిస్థితి? ఎకరాకు వచ్చేసి 5,000 లెక్క అయింది సార్. గుత్త చేను, ఇది సొంత చేలు కూడా కావు. ఎకరాకు గుత్త వచ్చేసి 24,000 సార్. మళ్ళీ రైతుకి ఇవ్వాలి మేము ఏముందో చూడు సార్ తిన్నికి. ఏంటి యూరియా, డిఏ ఇవన్నీ మందు ముడిలు అన్నీ వేసాం సార్. అంతా అయిపోయింది సార్. ఇంకొక రౌండ్ మందు కొట్టుకుంటే అయిపోయా, చేతికి వచ్చాయి అనుకునే టైంలో అకాల వర్షాలకు దెబ్బతిన్నాం సార్. ఇవి ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చారా మీకు? వచ్చారు సార్. బీసీ జనరల్ మంత్రి వచ్చి చూసిపోయాడు. ఇంకా ఏం చేస్తారో చూడాలి. అసెంబ్లీ అన్నారు, ఇంకా ఏం చేస్తారో. మనతో మాట్లాడడానికి మరో రైతు ఉన్నాడు. చెప్పండి సిద్ధయ్య, పంట పొలం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఎంత కౌలు ఎంత? ఇది 30,000 సార్ కౌలు. 30,000 అయితే మేము పెట్టుబడికి ఈ గుత్తలు కౌలు తీసుకున్న తర్వాత అకారణ వర్షాలకు ఎక్కువ అయ్యి నీళ్ళ ప్రవాహం ఎక్కువ అయ్యి మట్టంగా వరదలు వచ్చి మట్టం కొట్టుకుపోయినాయి. వచ్చేసి 7 ఎకరాలు సార్. ఇది 7 ఎకరాలలో 4 ఎకరాలు ఇట పోయింది సార్. 4 ఎకరాలు పోయింది. పెట్టుబడి తిరిగి ఇంకా కోసే టైంలో ఇట పరిస్థితి వచ్చింది సార్. ఇది దీనికి ఏం న్యాయం చేస్తారో ప్రభుత్వం గురించి ఏదైనా చెప్పాలి సార్ మీరేగా. అంటే కౌలు ఎకరా 30,000 లేకపోతే 7 ఎకరాలు కలిసి 30,000? ఎకరం 30,000 సార్. ఎకరం 30,000. మేము పెట్టుబడి వచ్చేసేసి 60,000 వచ్చింది సార్. మా వాళ్ళకి లాభ మందులు, నీళ్ళ మందులు అంటే రేటు ఉన్నాయి. ట్రాక్టర్ బాడీలు, కూలీలు, నాటుకు ఇవి మొత్తం వచ్చేసేసి 60,000 అవుతుంది సార్. 60,000 అవుతుంది. తీరా కోసే టైంలో ఇంకా అయిపోయింది సార్. అంతా మన లాస్ట్ రౌండ్ సార్. ఇది కొట్టడంగా కొట్టిన ఆహార వర్షాలతో ఇట వచ్చి కుందు నదిలో వచ్చి ఇట ఇబ్బంది చేసింది సార్. అంటే కౌలు తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు అంటే పంట ఈ స్థాయికి రావడానికి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు? ఇదే సార్ 3 నెలలు సార్. 3 నెలల 20 రోజులు అవుతుంది సార్. నారే బస్ నుంచి సార్. ఇంకా 3 నెలలు అంటే నేను ఇది వచ్చేసి 5 నెలలు పడుతుంది సార్. ఇంకా 5 నెలలలో ఇది ఈ 2 నెలల్లో ఈ నెల అయితే కోసుకునే టైం సార్. ఇది ఇంకా కోసుకునే టైం అయితే ఇంకా కొట్టినాం. లాస్ట్ లోనికి బాగా వస్తుంది అనుకున్నాం సార్. ఇది అకారణ వర్షాలతో ఇట్ట అయిపోతుంది సార్. మేము ఏ కౌలు తీసుకొని ఇంత గుత్తలు పెట్టి ఇంత పెట్టుబడి సార్. మందు ముడ్లు అట్టే వేసినాము, నీళ్ళ మందులు అట్టే కొట్టినాము. విపరీతంగా మందులు అట్టే అయ్యి కొట్టి ఈ పరిస్థితి వచ్చింది సార్. ఇంకా ఏం చేయాలి దీనికి? మాకు రైతు అన్నంగా ఎందుకు ముందుగా కదా సార్. ఇట్ట వర్షాలు వర్షం పడవంగా తగ్గకుండా పడతాయండి సార్. కుంది నాది నీళ్ళు కూడా అట్నే మాకు ఏకంగా వచ్చినాయి సార్. అంటే 7 ఎకరాలు అంటే 30,000 ఎకరా అని చెప్తున్నారు. 2,10,000కు సంబంధించినటువంటి పెట్టుబడి అంటే గుత్తనే తీసుకున్నారు. ఈ గుత్త దాంతోపాటు 60,000 ఎకరాకి పెట్టుబడి పెట్టన్నాడు. మొత్తంగా చూసుకుంటే సుమారుగా 3.5 లక్షల రూపాయలు బయటికి తీయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఏముంది సార్ దీంట్లో? లేదు సార్. ఇంకా ఏమో సార్ దీంట్లో సార్. దీనికి ఇంకా ఏం చేసినా దీన్ని మళ్ళీ అంతా చేసేయాలంటే మళ్ళీ అంతా వాళ్ళకు మాకు ఎట్టనే కౌలు కట్టియాలంటారు సార్ వాళ్ళు. మనకి మళ్ళీ ఇదల్లా చేసి వాళ్ళకి నీటికి ఇవ్వాలా. ఈ చేసి నీటికి ఇవ్వాలంటే మాకు ఇడికే నష్టం వచ్చేది. ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం కదా సార్. మేము కౌలు తీసుకునేటోళ్ళము. ఆ కౌలుకు కొద్దిగా రైతు బాగుపడితే మేము ఏదో పొలాలు లేక కౌలు తీసుకొని ఆహార వర్షాలలో వచ్చి ఇబ్బంది పడినాము సార్. అంతే. అంటే ఇప్పుడు కౌలుకి ఇచ్చినటువంటి రైతు కొద్దిగా తగ్గించుకునే పరిస్థితి ఉంటుందా? లేదు సార్. ఇంకా మాకు ముందుగానే చెప్తారు సార్ వాళ్ళు. మాకు ఈ ఏడమే మీకు మా పొలాలు మేము వేసుకుంటామంటే ఏదో మాకు తిండి గింజలు కన్నా వచ్చాయి సార్ అని మేము అట్లా అనుకున్నాము. ఇట్లా ఆహార వర్షాలలో ఎక్కువ అవుతాయని మేము అనుకోలేదు సార్. ఇది నిన్న మంత్రి వచ్చారు కదా ఇక్కడ, ఈ ప్రాంతంలో పరిశీలించారు. ఎవరైనా అధికారులు మాట్లాడారా మీతో? వచ్చారు సార్. బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చినాడు. వచ్చిన తర్వాత కర్నూలు నుంచి ఆయన పెద్ద ఆయన ఇచ్చినాడు. మీ బాబు చేస్తానులే అన్నాడు. చూసి 1 అర్ధగంట సేపు ఉండి చెప్పి పోయినాడు.
మా పరిస్థితి ఇదే సార్. ఇంకా ఏం పంట చేయాలి? నష్టం రాసుకోవడానికి ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఇప్పటికి ఎవరు రాలే సార్. ఇంకా ఉం. ఇప్పుడు ఎవరికి అసలు రాలే. ఊరికి ఆయన బీసీ జనార్దన్ ఇచ్చి ఆయన ఎవరో పెద్ద ఆయన ఇంకొక ఆయన ఇచ్చినాడు. ఆయన ఇచ్చి సర్లే బాబు ఏదైనా సాయం చేస్తానులే అని చెప్పిపోయాడు. ఏం చేస్తారో ఏం కదా సార్ మాకు ఇప్పుడు. మీ ఊరు పంట పొలాలు మొత్తం ఎన్ని 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 ఎకరాల్లో ఉంటాయి? మొత్తం ఎంతమంది వరి మడి వేసింటారు ఇలా? సార్ మా ఊళ్ళో వచ్చేసి 4000 ఎకరాల పొలం ఉంటుంది సార్. ఇంకా ఇది ఇక్కడ కాక ఇంకా అక్కడ ఇది ఇది ఇంత మట్టుకు పోయింది. ఇంకా అట్ట ఉన్నాయి సార్. అట్ట పోలే సార్ వాళ్ళకు. మా పొలంలో మేము ఇడికొచ్చి గుత్తలు తీసుకొని ఇది వేసాం. ఇంకా మచ్చగా ఉన్నాయి సార్ అక్కడ. ఇంకా వేరే దావలకు ఉన్నాయి సార్. ఏమేమి పంటలు వేస్తారు మీ ఊరు వాళ్ళంతా? మా ఊర్లో మిరప ఎక్కువ సార్. మిరప, బుర్రమల్లు, పత్తి, వేడిశనగ, మొక్కజొన్న తక్కువలే. వేడిశనగ ఎక్కువే సార్. బుర్రమల్లు, వేడిశనగ, మిరప. ఇప్పుడు ఏ పంటలు నష్టం జరిగాయి మీ ఊరికి సంబంధించి? మా ఊర్లో మొత్తం సార్ ఇప్పటికి మొత్తం శనగ పంట కూడా కొద్దిగా నష్టమే సార్. విపరీతంగా వాన పడినాయి. మొక్కలు బిల్లు అయినాయి. బిల్లు అయిన తర్వాత మేము కూలీలు పెట్టి ఎకరాకు 7 మంది వర్తయ్యారు. ఇప్పుడు 10 సార్లు తీపిచ్చాము. ఇంకా తర్వాత వాళ్ళు వచ్చి చెప్పినాము వర్షాలు ఎక్కువ, బిల్లు ఎక్కువైతున్నాయి, మాకు ఏదైనా రైతులకు శనగలు బొనిగలు యావటి ఇవ్వాలని. ఆ శనగలు ఏమి ఇస్తారో ఏమో కానీ తెలుసు సార్. ఇంకా సరే, మనం చూస్తున్నాం కదా ఇక్కడ మనకు కనిపించే ఈ పచ్చ గడ్డి ఉంది కదా చిన్నది. ఈ గడ్డి వరిమల్లో పంటతో పాటు వచ్చిందా లేకపోతే కాలువ ద్వారా వచ్చిందా? లేదు సార్, ఇది ఏమన్నా కాలువల్లో వంకలలో తింటుంది సార్. ఇది ఇంకా వంకలలో వచ్చి ఇంక ఇవి తిట్టెల మాదిరి ఇట్లా పెడతారు సార్. ఇది ఇంకా వంకలలో రావడమే కాలువలలో వంకలలో. ఇప్పుడు ఏమన్నా వంకలు నీళ్ళు ఉన్నాయి సార్. అట్టా సార్. ఇది ఇప్పుడు ఎండ బాగా కాస్తుంది కదా, ఈ గడ్డి చచ్చిపోతుందా లేకపోతే ఇట్లా ఉంటుంది సార్? ఇది ఇంకా వచ్చేది ఎందుకు లేదు సార్. ఇది వచ్చే ఏమో సార్ తింటాం. ఏముంది తింటారు రానికి అంతా మొత్తంగా విపరీతంగా ఆకలి పెరగపోయింది. ఇది రావాలంటే కష్టం ఇంకా సార్. ఇది ఈడికి తీసిపెట్టి మళ్ళీ ఎప్పుడో కారుకు మళ్ళీ ముందుకు చూసుకోవాలి సార్. ఇది సరే, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం మీరు జరిగినటువంటి నష్టం పైన? నష్టపరిహారం కట్టాలి సార్. ఇంకా మేము కౌలు తీసుకునేటము. కౌలు తీసుకున్న తర్వాత ఇట్లా అతి వర్షాలు ఎక్కువైనాయి. ఏదో మనం తిన్నీకి ఏదో ఉంటుందని అనుకున్నాం సార్. ఏదో 10 రూపాయలు మిగులుతుందని. దీనికి వర్షంగా ఎక్కువ అయిపోయింది. మాకు నష్టపరిహారంగా రైతు ఇబ్బంది పడినాడు. దీనికి ఏదైనా మీరే సహాయం చేయాలి సార్. ఇంకా ప్రభుత్వం గురించి ఇలా చెప్పే మీడియా వాళ్ళకు కొద్దిగా మేము కూడా పిలిపించాం సార్. కర్నూలు నుంచి వచ్చి సార్ ఇట్లా పని జరిగింది అని చెప్పినాం సార్. వాళ్ళు కూడా వచ్చినారు. ఇది చూసిపోయారు. ఈ పరిస్థితి ఇట్టుంది సార్ అని చెప్పినాం వాళ్ళకు. వాళ్ళు వచ్చి వాళ్ళకు మీ ఇచ్చి ఏం సాయం చేయగలుగుతారో ఇంకా ఇది సార్ ఇంకా ఉండేది. బట్ మనం మొత్తంగా చూస్తున్నాము, కౌలుకు తీసుకున్న 7 ఎకరాలు 7 ఎకరాల్లో సంబంధించినటువంటి కౌలుతో పాటు ఇప్పటిదాకా పెట్టుబడి పెడితే సుమారు 4 లక్షల దాకా అప్పు చేసి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటటువంటి పరిస్థితి. అయితే రైతు 6 కాలం కష్టపడి దీంట్లో కనీసం తినడానికి తిండి గింజలతో పాటు కాస్తంత ₹1 ఎనికేసుకోవడానికి వస్తుందనేటువంటి ఆశ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మోంతా తుఫాన్ తెచ్చినటువంటి దెబ్బ తీరనటువంటి గాయాన్ని మిగిల్చింది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఆర్థిక సహాయంగా రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. అటువైపు ఆత్మకూరులో రైతు కన్నీటి గాథను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే మోంతా తుఫాను వల్ల ప్రజానీకం అతలాకుతలమైంది. మరోవైపు పంట పొలాలు పూర్తి స్థాయి నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికార యంత్రాంగం రంగంలో దిగింది. పంట నష్ట పరిహారం అంచనా వేసేందుకు ఒకసారి అధికారులంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.